దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము 111వ కీర్తన. ఈ కీర్తనలోని 10 చరణాలు మనం చదువుకున్నాము. ప్రతి చరణంలోని అద్భుతమైన సందేశాన్ని దేవుడు ఇమిడ్చి ఉంచాడు. భక్తుల అనుభవాల్లో, వారి జీవితాల్లో వారు అనుభవించినవి, రుచి చూసినవి రాబోయే తరానికి ఒక దీవెనకరంగా ఉండడం కోసం ఆ కీర్తనలో పొందుపరచబడి ఉన్నాయి. మొదటి చరణం ఎవరైనా చదవండి. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభ, యథార్థవంతుల సమాజంలో నేను దేవునికి పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును అని భక్తుడు చెబుతున్నటువంటి మాట కనబడతా ఉంది. యెహోవాను స్తుతించుడి, ఇది సమాజానికి పిలుపునిచ్చినటువంటి పిలుపు. మీరందరూ దేవుణ్ణి స్తుతించండి. నేనైతే స్తుతించండి అని చెప్పడం చాలా సులువు. స్తుతించే మనస్సు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో అందరూ హల్లెలూయా చెప్పండి అంటారు కానీ వాళ్ళు చెప్పరు. మందిరానికి వెళ్ళండి అంటారు కానీ వాళ్ళు వెళ్ళరు. దేవుడు మంచోడే అంటారు కానీ ఆ మంచి దేవుడిని ఆరాధిస్తే వారవలేరు. ఇందాక ఒక బాబా గారు చెప్తున్నారు, నా అన్వేషణలో, నా అనుభవంలో యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు ఎవరు లేరని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తే ఆటంకాలు, అవరోధాలు. చాలామంది చెప్పడానికి బాగుంటాయి కానీ ఆచరించడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈయన చెప్తున్నాడు, మీరందరూ యెహోవాను స్తుతించండి. నేనైతే, అక్కడ రాయబడలేదు కానీ నేనైతే అని ఆ వచనం సంపూర్ణంగా మనం చదివితే కనబడే మాట ఏంటంటే, యథార్థవంతుల సభలోను సమాజంలోను నేను యెహోవాకు పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యథార్థవంతుల సభ, సమాజము అని ఈ భాగంలో కనబడుతుంది. లోకానికి హద్దులు లేవు. ఎక్కడున్నాడు అవ్వచ్చు, దూరంగా ఉన్నాడు, ఎక్కడ. సభ అనే దానికి పరిధులు ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి. ఆ సభ కొంతమందికి మాత్రమే పరిమితి. యథార్థవంతుల సభ. లోకంలో యథార్థవంతులు ఉన్నారు, యథార్థతను అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు, సత్యవంతులు ఉన్నారు, సత్యాన్ని అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, అపరిశుద్ధులు ఉన్నారు, వివిధ రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సమాజం ఉంది. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ యథార్థవంతులట. మనం అందరం సమాజంగా కూడుకున్నాం. వేరు వేరు జాతుల నుంచి, కుటుంబాల నుంచి, వృత్తుల నుంచి ప్రభువుని నమ్ముకొని మనం ఒక సమాజంగా ఈ స్థలంలోనికి వచ్చాం. వచ్చినటువంటి మనందరం దేవుని ఆరాధిస్తున్నాం కనుక ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనకు కూడా ఆ పేరు దేవుడు ఇచ్చాడు. ఇది పరిశుద్ధుల గుంపు. దావీదు చెప్తున్నాడు, అక్కడున్న గుంపు యథార్థవంతుల గుంపట. ఆ గుంపులో యథార్థవంతులు గాక మరొకరుండరు. ఎవరిలో చూసినా సత్యమే ఉంటుంది. ఆ సభలో యథార్థవంతులు కాక మరొకరు ఉండడానికి వీల్లేదు. ఆ సభలో నేనున్నాను అంటాడు భక్తుడు. అంటే ఇతడు ఏమై ఉంటాడు? ఇతడు కూడా యథార్థవంతుడైతేనే తప్ప ఆ సభలో నిలవడానికి, ఉండడానికి, వాళ్ళతో పాటు ఆరాధన చేయడానికి అర్హత అతనికి ఉండదు. ఈ రోజుల్లో యథార్థవంతుల సభలో ఉండే యోగ్యత నేను సంపాదించుకున్నానని చెప్పకనే చెబుతున్నాడు భక్తుడు. మనం కూడా చెప్పగలగాలి, పరిశుద్ధుడైన దేవుని యొక్క పిల్లలమని పేరు పెట్టుకొని మేము పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామని చెప్పాలి. పరలోకమందు నీతిమంతుడైన దేవుడు నివాస స్థలం ఉంది.
ఆ నివాస స్థలంలో నేను కూడా ఒకరోజు ప్రవేశిస్తాను అని గొప్ప నిరీక్షణతో మనం చెప్పగలగాలి. యథార్థవంతుల సభలో నేనున్నాను, సమాజంలో నేనున్నాను. ఉన్నాడో లేదో చెక్ చేసుకోవాలి. ఈరోజు సంఘాల్లో ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రార్థిస్తున్న వాళ్ళందరూ సంపూర్ణమైనటువంటి భక్తులే అని లోకం అనుకుంటుంది. దేవుడు అనుకుంటున్నాడా లేదో చూడాలి. దేవుని కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆత్మశాంతి కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేసిన అపరాధాలు క్షమాపణ పొందడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే అత్యధికంగా కోరికల లిస్ట్ పట్టుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇంక బ్రతుకంతా తెల్లవారుజాను ప్రార్థనలో మేము చూస్తాం, చాలామంది ప్రార్థన చేస్తారు. దేవుని రాజ్యం కట్టబడాలని, నశించిపోతున్న జనులు రక్షణలోనికి రావాలని, అపవాది వాళ్ళను ఇనుప సంఖ్యల చేత బంధించేసి సత్యానికి దూరంగా చేస్తున్న వాళ్ళకి గొప్ప విడుదల ప్రకటించాలని ప్రార్థన పెట్టాం. ఇక ప్రార్థించే చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే, ఇక వాళ్ళ జాబితా చదువుతారు, ఆ లిస్ట్ చదువుతారు. ఆ లిస్ట్ ఒక్కొక్కరు అర్ధగంట 30 గంట కూడా చదువుతారు, గంట కూడా చదువుతారు. అప్పుడప్పుడు మేమే ఆపుతూ ఉంటాం. మన కోరికలు తీర్చుకోవడానికి కాదు దేవుని సన్నిధిలోనికి రావాల్సింది. దేవుని సన్నిధిలోనికి ఎందుకు రావాలంటే ప్రాయశ్చిత్తం పొందడానికి రావాలి, కలంకము నుంచి విడిపించబడ్డానికి రావాలి, పరిశుద్ధులు అగుటి కొరకు దేవుని సన్నిధిలోనికి రావాలి. నేను పరిశుద్ధుల సమాజంలో ఉన్నాను అని చెప్తున్నాడు. పరిశుద్ధుల సమాజమును గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం త్వరగా తీసి చదవండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క అభిష్టమును గూర్చి దేవునితో చెబుతున్నాడు. నీకు ఏది ఇష్టము అంటే, ఆయన చెబుతున్న మాట అండి, నీకు ఏది ఇష్టము అంటే ఎవరికేట? దేవునికి ఏది ఇష్టము అంటే అన్నట్లుగా చెబుతున్నాడు. మరలా చదువమ్మా. నా దేవా, నీవు హృదయాన్ని పరిశోధన చేస్తున్నావు. ఆకాశము నుండి నువ్వు మనుషులను పరిశీలన చేస్తున్నప్పుడు నేను గమనిస్తున్నాను. పరిశీలనలో నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావంటే యథార్థవంతులే ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భూమి మీద మనుషులందరికీ కావలసిన వనరులను దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వర్షము అది దేవుడు అనుగ్రహించే వనరులే కదా. ఎండ అది దేవుడు అనుగ్రహించిన వనరులే కదా. చలి అది దేవుడు అనుగ్రహించిన వనరులే కదా. వర్షాకాలము, శీతాకాలము, వేసవి కాలము, కాలాలు 3 కాలాలు మనం చూస్తాం. వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. వర్షమే లేకపోతే జీవరాశులకు నీళ్లు లేవు. ఈరోజు నీకు నాకు కూడా నీళ్లు ఉండవు. మంచు కురిపిస్తాడు, లేకపోతే ఈ భూమి మీద వృక్షాలు మొక్కలు అంతరించిపోతాయి. అర్థమవుతుందండి? ఈ ప్రకృతికి కావలసిన వాటినన్నింటినీ దేవుడు ధారాళంగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించింది దేవుడే కనుక ఇది నా పిల్లలే అనుభవించాలని దానికి హద్దులు దేవుడు నియమించలేదు. భూమి మీద మనుషులందరూ అనుభవించాలనే దాన్ని సిద్ధపరిచాడు. అయితే మనుషులందరూ ఆయన పిల్లలే, కానీ ఆయన ఏలుబడిలోంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. సమూయేలు అంటాడు, మాకు ఒక రాజుని కావాలి అంటే, అయ్యో 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 దేవా, ఇలాంటి కోరికలు కోరుతున్నారేంటి అని అడిగితే, బాబు నిన్ను వద్దంటం లేదు, వాళ్ళు నన్ను వద్దంటున్నారని దేవుడు చెప్పాడు. నిన్ను విసర్జించటం లేదు, నన్ను విసర్జిస్తున్నారని దేవుడు చెప్పాడు. అయినా కానీ వాళ్ళకి కావలసిన ఈవులను దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దుర్మార్గులకి ఈ నీరు, ఈ ఉచితమైనటువంటి వనరులు,
భక్తిహీనుల కొరకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం వెలుగు సంబంధులమని సూర్యుడు అచ్చంగా మన కోసమే ఉదయించటం లేదు. పాపులకు కూడా ఈ వెలుగులో సంచరించే వెసులుబాటు కల్పించాడు. కానీ కానీ ఈ టోటల్గా ఈ సమాజం అంతటిలో ఎవరిని దేవుడు ఇష్టపడతాడు అంటే యథార్థవంతులు ఇష్టపడతాడట. అది ఏ మతంలో ఉన్నా సరే. మతం అనేది నువ్వు పెట్టుకున్నావు. నువ్వు పూజించడానికి ఇలా అయితే నేను దైవభక్తి చేయడం నాకు సులువు అని నువ్వు అనుకొని కొన్ని పద్ధతులను మనుషుడు ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి చేరడానికి వాటిని అనుసరిస్తూ వస్తూ ఉన్నాడు. నువ్వే మతమైనా కానీ దేవుడు ఇష్టపడేది ఎవరినంటే యథార్థవంతుల్ని. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతులను నువ్వు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుతును అంటాడు. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఇప్పుడు మరలా చెప్పండి మీరు. ఇప్పుడు మనల్ని దేవుడు ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? మనం యథార్థవంతులం అయితే మనల్ని కూడా దేవుడు ఇష్టపడతాడు. అంటే దేవుడికి ఇష్టమైన దాన్ని మనం చేయాలి. అవునా కదా? కొంగ నక్క ఈ మధ్య స్నేహం చేశారంట. చిన్నప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్నాను. స్నేహం చేసుకొని వాళ్ళు వరుసలు కూడా కలుపుకున్నారు. బావ అని. బావమరుదులట. బావ కొంగ బావ, నక్క బావ. మా ఇంటికి రా ఆతిథ్యానికి పాయసం చేస్తాను, నువ్వు వస్తే నీకు ఇస్తాం కదా అనిందంట. అలాగనే కొంగింటికి ఎవరు వెళ్ళారంటే నక్క వెళ్ళింది. అందరికీ తెలుసు. చెప్పిన దాన్ని ఎందుకు చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు. జ్ఞాపకం చేస్తున్నాను. కథ రత్తికెక్కాలని. కొంగింటికి ఎవరు వెళ్ళారండి? నాకు వెళ్ళిందట. చక్కటి కూజాలో పాయసం పెట్టి బావగారు భోజనం చేయండి అని బల్ల మీద పెట్టిందంట. ఈ నక్క ఆ కూజాలో మూతి దూరకపోవటం వల్ల చూడటానికి పాయసం తన ముందు తన కొరకే కనబడుతుంది, కానీ తాగటానికి వీలవటం లేదట. ఏంటి బావ మరీ మౌమాట పడుతున్నావు నువ్వు? ఈ పాయసం ఇలా తాగాలని కొంగ మూతెట్టి గడగడ మొత్తం తాగేసిందంట. గొప్ప పరాభవం అనుకుందంట. ఈ కసి అలా ఉండిపోయింది మనసులో, ఎలాగైనా తీర్చుకోవాలని. అప్పుడు బావ మా ఇంటికి కూడా రా అని పిలిచినప్పుడు వెళితే పాయసం వండి పళ్ళెంలో పెట్టిందంట. ఎందుకండి? పళ్ళెంలో. బావగారు భుజించండి అంటే ముక్కుతో కొడతామంటే దానికి అందటం లేదు. ఇలా కొట్టి ఎలా తిన్నా అందటం లేదు. అలా కాదు బావ అని ఇలాగా ఎత్తుకు పై ఎత్తు అనేటువంటి కథలు నేను చదివా. ఇప్పుడు దాన్ని ఎందుకు జ్ఞాపకం చేశానంటే దానికి ఏది ఇష్టమైతే అది చేయాలి. అప్పుడు నీ గౌరవం బాగుంటుంది. అంతేనండి. నాకు చిన్నప్పటి నుంచి తీపి అంటే పెద్ద పడేది కాదు. తీపి అంటే పారిపోతామని కాదు, కానీ ఎందుకో అంత ఇష్టం ఉండేది కాదు. మా మామకి తేనెగారులు అంటే బాగా ఇష్టం అంట. ఏం గారులండి? తేనెగారులు. మా అత్తతో చెప్పాడు పెళ్ళి అవ్వకముందు. కొత్తగా మా అత్తోరింటికి వెళ్తే, ఏమే సత్యవతి అల్లుడు వచ్చాడు, తేనెగారులు అంటే బాగా ఇష్టమట, వండంటే తేనెగారులు వండింది. నాకు ఒక 4, ఆయనకు ఒక 4 పెడితే ఆయన 4 తినేసాడు, నా 4 తినేసాడు. అల్లుడు తినేసాడే, మొగమాట పడకుండా తింటున్నాడు, మరో 2 ఎట్టురా అన్నాడు. ఇది నా పరువు తీసేసేటట్టున్నాడు. చూసినప్పుడు ఆడవాళ్ళు ఏమనుకుంటారండి? ఈ పెళ్లి కొడుకు తిండిపోతులాగా ఉన్నాడు, 2 ఎడితే 1 వదిలేస్తారు. అలాంటిది 4 ఎడితే 4 తినేసాడు, మళ్ళా 2 ఎడితే 2 తినేసాడు అని అనుకోరా? సరే, ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నేను చెప్పే బాధ ఏంటంటే నాకేది ఇష్టమో దాన్ని చేయాలి. అంతేనండి. మీకు ఏది ఇష్టమో అది చేయాలి. ఇష్టం కాంతి చేయటం వల్ల సంబంధాలు బలపడతాయి అనుకుంటే ప్రమాదమే.
ఇప్పుడు దేవునికి ఏది ఇష్టమో ఇప్పుడు మనం చూస్తున్నాము. యథార్థవంతులంటే దేవునికి ఇష్టం. దేవుడు యథార్థవంతులు ఇష్టపడతాడని భక్తుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఏమవ్వాలి? యథార్థవంతులుగా మారిపోవాలి ఆయన కోసం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎదుటి వారి కొరకు మన పద్ధతులు మార్చుకోవాలి, వాళ్ళతో సంబంధాలు మనం మెరుగుపరుచుకోవాలి. అంటే దేవుని కొరకు మన సంబంధాలు మార్చుకుంటే ఇంకా ఆయన అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది కదా. ఆయనకి ఏమి ఇష్టమట అండి? యథార్థవంతులు ఇష్టమట. మరి యథార్థవంతులుగా ఉంటే మనకి లాభం ఉందా, నష్టం ఉందా? యథార్థత అనేది మన నడక ద్వారా, మాట ద్వారా, జీవిత విధానం ద్వారా తెలియపరిచే ప్రక్రియ. దానిని మనం అనుసరించినప్పుడు ధన్యులమైపోతాం. మరొక మాట 11వ కీర్తన 7వ చరణంలో కూడా దానిని గురించిన కొన్ని మాటలు మనం చదువుదాం. యథార్థంగా ఉన్నట్లయితే ఆ భాగంలో రాయబడిన మాట ఏమిటంటే ఆయన్ని మనం చూస్తామట. ఈ దేవుడేమో నీతిమంతుడు, ప్రేమిస్తాడు. నీవు యథార్థవంతుడు అయితే ఆయన్ని చూడగలుగుతావు, ఆయన ముఖ దర్శనం చేస్తావంటే అర్థం ఏంటంటే, పూర్వకాలంలో దేవుడిని చూడాలంటే హిమాలయాలకు పోయి తలకిందులుగా తపస్సు చేసేవారు. సంసారాన్ని వదిలేసి సన్యాసిగా మారిపోయి దేశాంతరం వెళ్ళిపోయేవారు దేవుని ప్రత్యక్షత కావాలంటే. సులువైన ఒక మార్గాన్ని బైబిల్ మనకి తేటగా తెలియజేస్తుంది. నువ్వు దేవుడిని చూడాలంటే నువ్వు ఎక్కడికో పరిగెత్తకర్లా. నువ్వు దేవుని చూడాలంటే యథార్థవంతుడిగా బ్రతికితే చాలు, ఆయన ముఖ దర్శనం నువ్వు చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి చూడాలని ఆశ ఎంతమందికి ఉంది అంటే పాటలు పాడతాం. నిన్ను చూడాలని పాట, ఏదో పాట ఉంది కదా, యేసయ్యా నిన్ను చూడాలని, నీతో నడవాలని ఆశగా ఉందని పాడతారు భక్తుడు. మరి ఆడైనా చూశాడా? ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కదా. ఆడని చూశాడంటే పాట ఏదో 4 పదాలు కలిసేని రాశాడు, కానీ దేవుడిని చూసే నేత్రాలు భూమి మీద కరువు కరువు కరువు. కారణం ఏమిటంటే యథార్థత లోపించడం వల్ల. ఏంటండి? యథార్థత లోపించడం వలన జరిగే ప్రక్రియ ఆయన్ని చూడలేకపోవటం. దేవుణ్ణి చూడాలని అనుకున్న ప్రతి వ్యక్తి చేయాల్సిన ప్రత్యేకమైన వ్రతం ఏదైనా ఉందంటే నువ్వు యథార్థవంతునిగా మార్చుకోవటమే. యథార్థవంతులు దేవుణ్ణి చూడగలుగుతారు. 33వ కీర్తనలో కూడా వ్రాయబడిన మాట ఒకటి మనం చదువుదాం. 33:1 నీతిమంతులారా ఆనందగానం చేయండి, యథార్థవంతులకు దేవుడు నిర్ణయించిన ప్రక్రియ స్తుతి చేయటం మాట. అంటే నీవు స్తుతిస్తే నీవు చేసే స్తుతి నిన్ను యథార్థవంతుడిగా మారుస్తుంది. నేను యథార్థవంతుడిగా ఉండాలయ్యా అంటే నువ్వు ఎప్పుడు యథార్థవంతుడిగా ఉండగలుగుతావంటే దేవుడిని స్తుతించిన వాడే యథార్థవంతుడిగా మారగలుగుతాడు. ఆయన నువ్వు స్తుతిస్తే, నీ హృదయంలోనికి ఆయన వస్తే, ఆయన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. కామం నుండి, క్రోధం నుండి, అహంకారం నుండి, ఈర్ష్య నుండి మనం విడుదల పొందుతాం. ఆయన మన ఇంట్లోనికి వచ్చినప్పుడు జక్కయ్య ఇంట్లోనికి యేసుక్రీస్తు రాగా అపవిత్రమైంది యావత్తు తీసేయాలనుకున్నాడు. కాబట్టి స్తుతిస్తే నీలోనికి దేవుడు వస్తాడు. నీలోనికి దేవుడు వస్తే నువ్వు యథార్థవంతుడిగా మార్చబడతావు. దేవునికే మహిమ కలుగును గాక. 112వ కీర్తనలో కూడా 2వ చరణంలో వ్రాయబడిన మాట, యథార్థవంతుల సంతతి వారు, యథార్థవంతుల పిల్లలు దీవించబడతారు.
పిల్లలు కలిగిన వాళ్ళు ఇప్పుడు చేసే ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు కోసం అంతో ఎంతో దాయాలి. ఆడపిల్ల పుడితే బంగారం, మగోడు పుడితే బ్యాంకులో డబ్బులు. పిల్లలు బాగుండాలని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎంత తినక పోగొట్టి 5 చేతులు పెడతాడు, ప్యాకెట్ ఆడి వచ్చేస్తాడు. తినక పోగొట్టి ఒక మంచి బండు కొని చేతులు పెడితే ఎవడో గుద్దేసి వచ్చేస్తాడు. నీ పిల్లలకి ఏది ఇవ్వాలో నీకు తెలియక ఏది ఇస్తే బాగుంటుందని నీకు అనిపిస్తే దాన్నే ఇవ్వడానికి ప్రయాసపడతావు. దానికోసం సాటి సోదరుని కూడా చంపడానికి వెనుకంజ వేయవు. లాభాపేక్ష కొరకు నీతిమంతులను కూడా నిందించడానికి వెనుకాడం. ఏదో ఒక విధంగా పెద్దోళ్ళు అయిపోవాలి. ఎంతమందినైనా తొక్కేసి అందలం ఎక్కేయాలి. బైబిల్ చెప్తుంది, నీ పిల్లల కొరకు నువ్వు ఏదైనా సంపాదించాలి అంటే, నీ పిల్లలు దీవించబడాలి అంటే బైబిల్ చెప్తుంది నీవు యథార్థవంతుడిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునే గాక. యథార్థత ఉంటే పిల్లలు దీవించబడతారట. అననీయ సఫీరాలు వాళ్ళలో యథార్థత ఏ పాటి ఉందో మనం చూస్తాం. యథార్థత లేకనే కదా చచ్చిపోయారు వాళ్ళు. ఇక వాళ్ళే చచ్చిపోయినప్పుడు వాళ్ళకి పిల్లలు ఎలా వస్తారు? ఆ స్వాచ్యాన్ని ఇంకెవరు అనుభవిస్తారు? యథార్థవంతులు, నీవు యథార్థంగా ఉండటం అనేది నీ బిడ్డలు దీవించబడడం కోసం నువ్వు చేయాల్సిన యాగం, అది వ్రతం. అది దుష్టుడు ఎప్పుడు నీ యథార్థతను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. వాడి మాటను వినకూడదు. వింటే ఆ మట్టుకే నువ్వు పాడైపోవడం కాదు, నీ బిడ్డల మీదకి రావాల్సిన దీవెన కూడా నువ్వు పాడు చేసిన వ్యక్తి అవుతావు. నాకేదో రకంగా నా వయసు అయిపోయింది, నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను అని అనుకుంటే పర్లేదు, లేకపోతే నీ మట్టుకు నువ్వు. కానీ నీ పిల్లలు ఏం చేశారు? వాళ్ళ బ్రతుకుని ఎందుకు నువ్వు పాడు చేయాలి? వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు నువ్వు తీసేయాలి? దీవెన లేకుండా ఎందుకు వాళ్ళు అలా అయిపోవాలి? యథార్థత అనేది నీ వెనకటి తరానికి కూడా దీవెనకరంగా దేవుడు ఉంచాడు కనుక దాన్ని ఖచ్చితంగా మనం అనుసరించాలి. యథార్థవంతులు పిల్లలు దీవించబడతారు. దేవునికి మహిమ కలుగునే గాక. ఇక్కడ ఇంతమంది పురుషులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు దీవించబడాలంటే మీరేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా ఉండాలి. పిల్లలు రేపన్న రోజున మీకు పిల్లలు వాళ్ళు దీవించబడాలంటే మీరేమై ఉండాలంటే మీరు యథార్థవంతులై ఉండాలి. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, వీళ్ళిద్దరు కలిసి దేవుని దగ్గర యథార్థతను అమ్మేసుకోకూడదు, యథార్థతను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నన్నెవడు చూస్తున్నాడులే అంటే, గెహాజీ మా అయ్యగారికి తెలియదులే, ఈడు వెళ్ళిపోతున్నాడు, డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, ఎవడు సైన్యాధిపతి అనేటువంటి నయమాన్ని పట్టుకెళ్ళిపోతున్నాడు, వీడికి బతకడం తెలీదు బొత్తిగాను, ప్రతిదానికి దేవుడు అంటాడు, స్వాత్రం అంటాడు. ఇప్పుడు డబ్బులు తెచ్చారు, బట్టలు తెచ్చారు, ఇంకా కావలిస్తే ఇస్తానంటున్నారు. ఈయనేమో వద్దు అంటాడే. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. వాళ్ళు వెళ్ళిన ఒక గడికి త్వరగా వెళ్ళిపోయి, అయ్యా ఇప్పుడే మా సారింటికి చుట్టాలు వచ్చారు, ఇప్పుడు మీరు పెట్టుకెళ్తున్నాయన్నీ ఇచ్చామన్నాడు అన్నాడు. ఎలాగో ఇవ్వడానికే తెచ్చాం కాబట్టి ఇక మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం ఎందుకు, ఎంక్వైరీ చేసుకోవడం ఎందుకు, పట్టి పని చేశారు. తెచ్చుకొని అన్నీ జాగ్రత్తగా దాచుకున్నాడు. ఏమీ ఎరగనట్టుగా వచ్చి అయ్యగారి ముందర నిలబడ్డాడు. ఇది వరకు అయ్యగారికి ఈ భక్తుడు అక్కడే కనబడేవాడు, కానీ ఈ భక్తుడు దాచుకున్న స్వాస్థ్యం కూడా కనబడుతుంది ఆయనకి. ఆయన కన్నులు మహిమ చేత నింపబడి మరుగైన వాటినన్నిటినీ తేటగా చూడగలిగినటువంటి కృప దేవుడు అతనికి ఇచ్చాడు. ఒక మనిషికి సాధ్యం కాదు అది, కానీ ఆ మనిషిలో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. మనిషి కొంత మట్టుకే చూడగలుగుతాడు. నా కళ్ళ ముందు ఏముందో నేను చూడగలుగుతాను, కానీ నేను
చూడలేనంత దూరంలో ఏం జరుగుతుందో కూడా నేను చూడగలుగుతున్నాను అంటే దేవుడు నాలో ఉంటేనే తప్ప అది సాధ్యం కాదు. మీలో కూడా ఆ దేవుడు తన యొక్క మహిమలో ఉంటే మీరు చూడనంత దూరంలో ఏం జరుగుతుందో కూడా తేటగా చూడగలిగినటువంటి కృప దేవుడు మీకు ఇస్తాడు. అర్థమైందా? నేను చాలా సంగతులు చెప్తుంటాను ఇంట్లో. ఆ తర్వాత 15 గంటకి 20 నిమిషాలకి మా కుమారు చెప్తుంది, నువ్వు చెప్పినట్టుగా అక్కడ జరిగింది నాన్న, నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పారు అంట. అర్థమైందా? నువ్వు చూసావా అనిపిస్తుంది. ఇంకా నిన్ను నువ్వు మెరుగుపెట్టుకుంటే ఈ లోకంలో మానవునికి అందని అతీతమైనటువంటి శక్తి నీ మీద నిలిచి ఉంటుంది. యథార్థత లోపిస్తే ఉన్నది పోద్ది. యథార్థత లోపిస్తే ఏమవుతుంది? ఉన్నది పోద్ది. ఎప్పుడే మా సార్ తీసుకోమన్నాడు, వెళ్ళి తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. అప్పుడు ఏం చెప్పిన మాట ఏంటంటే, నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు. నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు. అననీయ సఫీరాలతో పౌలు గారు చెప్తారు, ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మాను అన్నాడు. అంతకే అమ్మేవా? అంతకే అమ్మాడట. ఎవరో చుట్టం లేదులే నువ్వు అనుకుంటావు, నిన్ను చూసేవాడు ఒకడు నాతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ అర్థం చేసుకోవాలి, బాప్తిస్మం పొంది ఇష్టపూర్వకంగా దేవుని సేవిస్తూ ఉన్న వారందరూ నమ్మాల్సిన విషయం ఏంటంటే, నేను చూడలేనంత దూరంలో ఉన్నదాన్ని చూడగలిగిన వాడు నాలో ఉన్నాడు అని అనుకోవాలి. అప్పుడు నీ బిడ్డలకు అర్థం కావాలి. ఏమని అర్థం కావాలంటే, నన్నెవ్వరూ చూడలేదని నేను అనుకుంటున్నాను, కానీ నా గమనములు మా నాన్న చూడగలుగుతాడు అంటే ఆయనలో దేవుడు ఉన్నాడు కనుక మా నాన్నకి తెలిసిపోద్ది అనే భయం నీ పిల్లల్లో ఉండాలి, నీ భార్యలో ఉండాలి, నీ భర్తలో ఉండాలి. వాళ్ళు గాడి తప్పిపోకూడదు అంటే వాళ్ళని నువ్వు క్రమశిక్షణలో పెంచడం కాదు, నీవు దేవుని సాన్నిధ్యంలో క్రమపరచబడాలి. నీవు దేవునితో ఉన్నావని సంగతి తెలిస్తే ఇక వాళ్ళకి పరుగులే, దరి దాపుల్లోనికి కూడా రానివ్వరు. నేను ఇక్కడ కూర్చుంటాను, ఆ బట్టలు అమ్ముకునే అమ్మాయి ఒక ఆయన అలాగ వస్తాడు, ఇలా చూస్తాడు. అక్కడ దాకా నడిచిన సైకిల్ వేగం ఒకలాగా ఉంటుంది, అక్కడి నుంచి ఆ సైకిల్ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. నేను చూస్తున్నానని చాలా పోతాడు. పోతాడా, గంట దాకా అక్కడే ఉంటాడు యాప్ సైడ్ దగ్గర. నేను ఎక్కడికైనా వెళ్తే అప్పుడు వద్దామని నేను వెళ్ళను. అప్పుడు మా పాపతో చెప్తానమ్మా, అదేదో మన కోసమే చూస్తున్నట్టుంది, ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు, నీకు అవసరం అయింది ఏమైనా ఉంటే వెళ్ళి కొనుక్కో అని చెప్తాను. అప్పుడు ఈ రమ్మన్నా రాడు, అటు నేను ఉంటే రాడు. ఈ కళ్ళ ముందు నాకు తెలిసిపోద్దేమోనని ఎన్ని జాగ్రత్తలు పడతారు ఇంట్లో వాళ్ళు, పడతారా? నేను లేనప్పుడు కూడా నాకు తెలిసిపోద్దేమోననే భయం వాళ్ళలో కలగాలి అంటే నేను దేవునిలో ఉండాలి. అర్థమైందా? నేను దేవునిలో ఉండాలి. కొత్తది ఏదైనా తీసుకొచ్చి గోడ మీద పెట్టాను అనుకో, ఆ జాయిగడితో ఆడు అడుగుతాడు, డౌట్ వస్తుంది, ఇదేంటిదంటే తాతయ్య లేనప్పుడు నువ్వు ఇంట్లో అల్లరి చేస్తే చూడటం కోసం తెచ్చిట్టాడు, అదొక సీసీ కెమెరా అని చెప్తుంది వాళ్ళమ్మ. చాలా బాగుంది, మరి ఇంకా నేనెక్కడ ఆడుకోవాలి, ఎక్కడ పెడితే అక్కడే కెమెరాలు పెట్టేస్తున్నాడు, నేనెక్కడ ఆడుకోవాలని. అంటే చూస్తున్నారు అనేసరికి భయం అనేది ఎలాగూ కలుగుతుందో, ఈ భయము అనేది నువ్వు చూస్తున్నావు అంటే నువ్వెక్కడ చూడగలుగుతావు? మనం కొంత దూరంలో ఉంటేనే మనం చూడలేము. నడిచి వెళ్తూ బాబు తెల్లకొక ఎదురైందంటే ఏమో అంటాం, మనం అవసరం లేదు. కాబట్టి నువ్వు చూడనివి కూడా నీలో ఉండి చూడగలిగిన దేవుని నీవు కలిగి ఉన్నప్పుడు నీ సమాజం చాలా యథార్థంగా ఉంటుంది నీ ఎదుట. నీ కుటుంబం గాడి తప్పడానికి అవకాశం ఉండదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని గమనిస్తున్న దేవుడు
సజీవుడు, అది మర్చిపోకూడదు. ఆ? కాబట్టి యథార్థతను విడిచిపెట్టకూడదు. యథార్థతను కలిగి ఉంటే దీవించబడతామని ఈ భాగంలో మనం చూస్తాం. 140వ కీర్తన 13వ చరణం చదివితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటుంది. 140వ కీర్తన 13వ చరణం. యథార్థవంతులకి దేవుడిచ్చిన మరొక యోగ్యత ఏమిటంటే ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో అందరూ ఉండగలరా? ఆయన సన్నిధిలో నీ పర్వతం నాకు ఎక్కదగిన వాడేవాడు? యోగ్యత ఉండాలి కదా, వెళ్ళాలి ఎక్కాలి అంటే. ఎవడికి ఆ యోగ్యత ఉందంటే యథార్థవంతునికి ఉందట. దేవునికే మహిమ కలుగును గాక. నివాసము, మన నివాసం ఎక్కడటండి? శాశ్వత నివాసము మన దేవుని అందే. అది ఎప్పుడంటే మనం యథార్థతను కలిగి ఉన్నప్పుడు. సామెతల గ్రంథం 2:21 మనం చదువుతాం. 2:21 సామెతలు. దేశంలో యథార్థవంతులు నివాసం ఉంటారు, నిలిచి ఉంటారు. యథార్థవంతులు దేశంలో నివసిస్తారు. ఇక్కడేమో యథార్థవంతులు 140లో దేవుని సాన్నిధ్యంలో నివసిస్తారన్న, దేవుల్లోనే ఉంటారట. రెండోదేమో ఈ లోకంలోని కూడా నివసించడానికి కావలసిన భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. 2:21 పూర్తి అయిపోయిందమ్మా. 14వ అధ్యాయము 11వ చరణం కూడా చదవండి. సామెతల గ్రంథం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఇల్లు చూస్తుంట, కొన్ని ఇల్లు కలకల ఆడిపోతూ ఉంటాయి, కొన్ని ఇల్లు ఏమో వెల ఆడిపోతూ ఉంటాయి. కొన్ని ఇల్లు చూస్తూ ఉంటాయి, ఎంత బాగుందో అనిపిస్తుంది. కొన్ని ఇల్లు చూస్తాం పెచ్చులు ఊడిపోయి తుప్పలు బలిచేసి గోళ్ళ మీద కూడా మొక్కలు చెట్లు వచ్చేస్తుంటాయి. సున్నాలు కూడా నోచుకోలేని కొంపలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అభివృద్ధి అనేది యథార్థవంతుల కొరకు మాత్రమే దేవుడు ఉంచాడు. అటువంటి యథార్థతను దేవుని యొక్క పిల్లలుగా మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అటువంటి యథార్థతను దేవుని యొక్క పిల్లలుగా మనం కలిగి ఉన్ననాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నేను వాక్యాన్ని ముగించేలేదు. కట్ చేసావా?